హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో టైగర్ రొయ్యలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. టైగర్ రొయ్యలు టేస్ట్లో చాలా బాగుంటాయి. ఫ్రై చేసిన కర్రీ వండుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. మనకి చెరువులో పండించిన టైగర్ రొయ్యలు కన్నా కూడా సముద్రంలో వేట చేసిన టైగర్ రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి. కాస్ట్లో కూడా రెండిటికి తేడా ఉంటుంది, టేస్ట్లో కూడా అలానే తేడా ఉంటుంది. సీ టైగర్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి 30 కౌంట్ రొయ్యలు, కేజీకి 30 పీసులు వస్తాయి. ఈ రొయ్యలు తెప్పలో వేట చేసిన రొయ్యలు, అంటే ఒక్కరోజు వేటలో పడ్డ రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. టైగర్ రొయ్యలు కొనేటప్పుడు మనం ఎప్పుడు కూడా తల చెక్ చేసుకోవాలి, ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని. తలలు వాలిపోయి ఉంటే ఆ రొయ్య ఫ్రెష్గా ఉన్నట్టు కాదు, తలలు గట్టిగా ఉంటే ఆ రొయ్య కండిషన్ చాలా బాగుందని అర్థం. ఈ విషయాన్ని మనం గమనించుకొని రొయ్యలు కొనుక్కోవాలి. సీ ఫుడ్ కొనేటప్పుడు ఇంకో విషయం కూడా చెక్ చేసుకోవాలి. మనం క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి, అప్పుడే మనం టేస్టీగా ఉన్న కర్రీస్ తినగలము. వీటిని చెన్నై మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఈ రొయ్యలు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ రొయ్యల వేలం జరుగుతుంది. వేలంలో ఎంతకి వెళ్ళినాయో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చెప్పాలి జనకండి. నేను విన్నాలే 300 కానీ పాడు పాడే 300 వినాయక చవితి అందరికి వచ్చింది, ఒకరికి వచ్చిందండి. అందుకునే 350 లక్షణాలు 55 60 65 లాస్ట్ లో కొట్టేసి 65 ముందు అటాక్ చేసేవాళ్ళు, మరి ఈసారి అంటే కలిపేశారు. 45